పిలిచి ఇది నీకే హక్కు ఉందయ్యా, అవతలోడిది ఉంటే అవతలోడిది, వీడిది ఉంటే వీడిది, ఇదిగో మీ ఇద్దరు కాగితాలు, వాడిని కూడా కాగితాలు తెమ్మను అని చెప్పాలి. ఇద్దరు కాగితాలు చూసి ఇదిగో ఈయన కాగితం కరెక్ట్, నీ కాగితం కరెక్ట్ కాదు, నీకు కట్టుకునే అర్హత లేదు, అతనికి ఉంది. సింపుల్. మున్సిపాలిటీ అని రెవెన్యూ డిపార్ట్మెంట్ అని. ఇది ఎవరు చెప్పాలా? సదరు సిబ్బంది చెప్పాలా, అధికారులు చెప్పాలి. అదే దాన్ని ఏమంటారు ఇప్పుడు వీళ్ళు చెప్పినటువంటి ఈ పొలిటికల్ గవర్నెన్స్. పొలిటికల్ గవర్నెన్స్ పేరులో వస్తే నేను తెలుగుదేశం కార్యకర్తని, నా ఇంటి పక్కనోడు ఇల్లు కట్టుకోవడానికి ఇష్టం లేదు, నేను వచ్చి ఇక్కడ చెప్తా నా స్థలం సారాది అనేసి వీళ్ళు రాసి ఇచ్చారు సంతకం. ఈ కాగితం ఎంఆర్ఓ దగ్గరికి వెళ్తుంది. ఎంఆర్ఓకి తెలుసు అది అవతల వాళ్ళదని, కానీ పైనుంచి లెటర్ వచ్చిందని చెప్పి నువ్వు అడ్డానికి వీలేదా, పైనుంచి కూడా వీళ్ళు అడ్డుపడుతున్నారు అంటాడు. ఇప్పుడు ఎవరిని తిట్టుకుంటారు? ఇది ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్లో దాన్ని 3 అంచెల వ్యవస్థ తేవాలి. సింపుల్ లాజిక్ అర్థమయ్యేలా చెప్తా. నేను ఇంతకుముందు కూడా చెప్పా ఒకసారి, 2004 టైంలో ఈ TV9 స్టార్టింగ్ టైం అప్పుడే ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటే కరప్షన్ మీద ఒక పెద్ద యుద్ధం చేశాం మేము. అప్పుడు అనేక మంది కరప్షన్ ఆపరేషన్స్ అంటే నేను 2003 నవంబర్లో జెమినీ అప్పుడు తేజ న్యూస్ అంటే సన్ నెట్వర్క్